బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఒంగోలు నగరంలోని హెచ్సిఎం సెంటర్ మరియు కోలార్ సెంటర్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా, ఏపీ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత, ఎస్ఎన్ పాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, టీడీపీ పార్టీ శ్రేణులు, విద్యార్థులు, కలెక్టర్ ఛాంబర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దాదాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి 67th వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన స్టాచ్యూకు నివాళి అర్పించడం జరిగింది. ఈరోజు ఆయన మన దేశం కోసం చేసిన సేవలని, త్యాగాన్ని స్మరించుకుంటూ ఆయన జీవితాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు సాగాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా ఒంగోలులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూకి ఘనంగా నివాళులు అర్పించారు. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున, ప్రజల తరఫున. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశానికి ఎంతో మంచి పనులు, అభివృద్ధి, సంక్షేమము, పేదవాళ్ళు, బడుగు బలహీన వాళ్ళని డెవలప్ చేయటంలో ఆయన ఎంత ముందున్నారో మనందరికీ తెలుసు. మన కాన్స్టిట్యూషన్ రాయటమే కాకుండా రిజర్వేషన్ విషయంలో ఇటు ఎస్సీ ఎస్టీలకే కాకుండా బీసీలకి, ఉమెన్కి, అదేవిధంగా ఈరోజు ఈబీసీ అంటే బడుగు ఓసీలలో కూడా ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి రిజర్వేషన్స్ కల్పిస్తున్నామంటే ఇవన్నీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చొరవలని మన అందరం ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటిదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేవుడి తర్వాత అంత పెద్ద మనిషి ఆయన. అందుకని మనము పార్టీల అతీతంగా, కులాల అతీతంగా, రీజనల్ అతీతంగా అలాంటి వ్యక్తుల్ని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, దాని తర్వాత జ్యోతిరావుబాయి పూలే, జగ్జీవనరామ్ లాంటి వ్యక్తుల్ని మనం గౌరవించడం అది మన కర్తవ్యం అని సందర్భంగా తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో రాబోయే కాలంలో ప్రతి ఒక్కరము మన ఊరికి కానీ, మన జిల్లాకు కానీ, మన మనుషులకు కానీ సేవ చేయాలని ఆశిస్తూ ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని ప్రతి ఒక్కరిని